In the Tirumala Parkamani theft case, the CID has intensified its investigation. Acting on court order, CID Additional Officer Ravi Shankar arrived in Tirupati. A special office has been set up in Tirupati for the inquiry. CID officials are set to question former TTPD chairman Subba Reddy and Bummana Karukana Reddy. The CID team plans to complete the investigation and submit a full report on December 2. రోల్ అన్నీ కూడా దాని గురించి డీటెయిల్గా దర్యాప్తు చేసి డిసెంబర్ 2 లోపల రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఫాలో చేస్తూ ఈరోజు ఇక్కడ దాదాపు 20 మంది ఇక్కడ వచ్చేసి ఎంక్వైరీ అంతా కూడా మొదలుపెట్టినాము. దాదాపు ఒక 5 టీమ్స్ ఏర్పాటు చేసుకొని టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత టీటీడీ ఎస్టేట్లో జరిగిన వ్యవహారాల గురించి, రిజిస్ట్రార్ ఆఫీస్లో డాక్యుమెంట్స్ ఏదైతే గిఫ్ట్ డీడ్ రూపంలో రిజిస్టర్ చేయడం జరిగిందో అవి, తర్వాత సీసీటీవీ ఫుటేజెస్, పర్కామణిలో అప్పుడు ఉన్న ఆఫీసర్స్ వాళ్ళ రోల్, అండ్ మన పీఠం నుంచి ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్లకు పేమెంట్, తర్వాత వాళ్ళు ఏ విధంగా ఇంతకు ముందు, ఎందుకంటే 85లోనే ఈయన రవిది ఎంప్లాయ్మెంట్ ఇక్కడ జరిగింది. అప్పుడు నుంచి ఇప్పుడు దాకా వాట్ ఎవర్ హీ హెస్ డన్, ఆయనకి వచ్చిన ఆదాయం, తర్వాత బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూస్, తర్వాత ప్రాపర్టీస్ ఇన్ తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్, మన తిరుపతిలో, ఇవి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి డిసెంబర్ 2 లోపల హైకోర్టుకు నేను స్వయంగా వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ టీం అంతా కూడా ఈరోజు ఇక్కడ వచ్చింది. ముఖ్యంగా ఈరోజు నేను దీంట్లో పొలిటికల్ లీడర్స్ అని కాదు, ఇప్పుడు మా ఇన్వెస్టిగేషన్లో ఎవరి మీదైనా ఏమైనా వచ్చింది అనుకోండి, ఆస్తి రిజిస్ట్రేషన్, లేకపోతే ఇప్పుడు ముఖ్యంగా మెయిన్ ఫోకస్ విల్ బి డ్యూరింగ్ దిస్ పీరియడ్ అండి. ఏది ఇప్పుడు జరిగింది కదా, ఎందుకంటే జరిగి పట్టుకున్న తర్వాతనే ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ అవి ఇవి అన్నీ జరిగి ఉంటుంది. ముందే జరగటానికి అవకాశం తక్కువ ఉంది. బట్ ఈ వ్యవహారం డెఫినెట్లీ ఈరోజు చేసింది కాదు, ఈ పీరియడ్లో మాత్రమే చేసింది కాదు. ఈ పీరియడ్లో చేసేసి ఇంత ఆస్తి సంపాదించుకోవాలంటే చాలా కష్టం. బికాజ్ 14 crores ఇస్ ద బుక్ వాల్యూ. యాక్చువల్ మార్కెట్ వాల్యూ ఇస్ మోర్ దాన్ 45 crores. అది కూడా తక్కువనే అనుకుంటున్నాము, ఎందుకంటే మిగతా ప్రాపర్టీస్ అన్నీ కూడా లెక్కలో రాలేదు ఇప్పుడు. సో అవి అన్నీ చూస్తే దెన్ క్లియర్ పిక్చర్ వస్తుంది. డెఫినెట్లీ ఇట్ ఈస్ అ హ్యూజ్ స్కామ్. ఇంత తక్కువ పీరియడ్లో